హలో మాస్టారు, ఏమండో మేడం గారు, ఎంతమందికి ఈ డైలాగ్ గుర్తుంది? ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేటప్పటికి ఆంధ్ర స్టైల్ కోడి పులావ్. దీనికోసం నేను ఏదైతే స్క్రీన్లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇది మన చికెన్కి మనం ఎంత చికెన్ తీసుకున్నాం దానికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది మసాలా, అంటే క్వాంటిటీ అనేది. సో నెక్స్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని నేను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, కొంచెం పసుపు, అలానే కొంచెం ఉప్పు, మన సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకుని, పెరుగు, అలానే నిమ్మ చెక్క, ఇవన్నీ మంచిగా కలుపుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకుని, కుదిరితే అట్లీస్ట్ 1 అవర్ అయినా సోక్ చేసుకోవడానికి ట్రై చేయండి, లైక్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని. అండ్ ఇప్పుడు నేను ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. దీనిలో బాగానే పెట్టుకుని కొంచెం మన కారానికి తగ్గట్లుగా మిర్చి యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మిర్చి, అలానే సన్నగా తరిగిన ఆనియన్స్, ఇవన్నీ కొంచెం మెత్తబడినాక చికెన్ యాడ్ చేసుకుని మనం చికెన్లోంచి వాటర్ వచ్చి చికెన్లో ఉన్న వాటర్తో ఇది మొత్తం ఉడకాలన్నమాట. సో మంచిగా మూత పెట్టుకొని మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఎక్కడ కూడా అడుగు పెట్టకుండా మంచిగా 80% కుక్ అవ్వాలి చికెన్. సో ఈ ఛానల్ నేను ఎవరైనా గుర్తుంటే కామెంట్ చేయండి. నేను రెగ్యులర్గా వీళ్ళ ఛానల్ని ఫాలో అవుతాను. నాకు వీళ్ళ రెసిపీస్ అవన్నీ చాలా ఇష్టం అనమాట. నా చికెన్ ఇక్కడైతే మంచిగా ఉడికిపోయింది. నెక్స్ట్ మంచిగా బిర్యానీ గిన్నె ఒకటి తీసుకొని ప్రిపేర్ చేసుకునేది ఒక దీనిలో ఆయిల్, నెయ్యి 2 యాడ్ చేసుకున్నాను. సో దీనిలో కాజు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మిర్చి, ఇది కూడా మనకి ఇక్కడ కారానికి అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోండి. కొంచెం కారం తక్కువ తినాడు చూసుకుని వేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, అలానే బిర్యానీ మసాలా, మనం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, స్టార్ అనాస్, ఇవన్నీ యాడ్ చేసుకుని మంచిగా ఆనియన్స్ని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మిగులుతుంది. ఆ మసాలాని దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మంచిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న రైస్కి 1:2 అనమాట, నార్మల్ రైస్. సో దానిలో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని మంచిగా మరిగేంత వరకు ఉడికిన తర్వాత దానిలో రైస్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకోవాలి రైస్ని. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ 60% ఉడికినాక చికెన్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుంటే మన కోడి పులావ్ రెడీ అనమాట. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో రెసిపీ. థ్యాంక్ యూ.